ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వస్తూ ఉన్నది. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు వాళ్ళతోటి సరైన రీతిలో ప్రభుత్వం చర్చించకపోలోకి రాకంటే ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని విషయాల పట్ల ఇవాళ కార్మికులు 2.5 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత వాళ్ళతోటి సరైన విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోవడం మూలంగా లీగల్గా నోటీస్ ఇచ్చి కార్మికులు సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వం సమ్మెను భగ్నం చేయడానికి ఇవాళ ప్రైవేట్ బస్సుల్ని బయటికి తీసుకురావడమో లేదా ఆర్టీసీ కార్మికులకు బెదిరింపు చర్యలను చేపట్టడం వల్ల వాళ్ళ లోపల కూడా ఒక ఆత్మన్యూన్యత భావం ఏర్పడి ఇవాళ నిన్న నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి వెంకట్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఎట్లాగైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగిందో ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వం మద్దతునిచ్చి ప్రభుత్వం ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారడం జరుగుతూ ఉన్నది. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పూనుకుంటున్నారంటే వీటిని ప్రభుత్వం చేసేటువంటి హత్యలుగా భావించి ఎటువంటి హామీని ఇస్తారో ఇచ్చి వెంటనే స్ట్రైక్ ను కాల్ ఆఫ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు నేరుగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేసి ఇవాళ చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఇవాళ ఆర్టీసీ కార్మికులు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలియజేస్తా ఉన్నది, ఎట్లాగైతే కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామో మీరు కూడా ధైర్యంతో కొట్లాడండి. చావులు పరిష్కారం కాదు, మీరు ధైర్యంగా కొట్లాడండి. మీతో పాటు తెలంగాణ ప్రజానికం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా కొట్లాడదాం, ప్రభుత్వం మెడలు వంచే విధంగా మనం కొట్లాడదాం తప్ప ఎటువంటి ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మీరు చర్యలు చేపట్టొద్దని, మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని వెంటనే ధైర్యంగా ఇంకా ప్రభుత్వం దిగవచ్చే వరకు కొట్లాడండి. మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.